మేము ఒక 52 మెంబర్ హైదరాబాద్ గ్రూప్ ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రాంతానికి వచ్చాం. నెదర్లాండ్స్ అనగానే మనకు ఫేమస్ ప్రాంతం ఏమిటంటే తులిప్, వరల్డ్ ఫేమస్ గార్డెన్స్. లక్షలాది మంది ఈ తులిప్ గార్డెన్స్ని చూడటానికి వస్తారు. ఇది మార్చ్ ఎండ్ నుంచి మే 14th వరకే ఉంటుంది. స్ప్రింగ్ సీజన్లోనే ఉంటుంది. అప్పటి వరకే ఈ గార్డెన్స్ ఓపెన్ చేస్తారు. కాబట్టి మన యూరప్ చూడాలన్నా, నెదర్లాండ్స్ చూడాలన్నా ఈ టైంలో రావటానికి ప్రయత్నం చేయాలి, సో దట్ వీ కెన్ ఎంజాయ్ దిస్ గార్డెన్. ఇప్పుడు మీకు ఈ తులిప్ గార్డెన్స్ గురించి మాట్లాడే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మార్చ్ ఎండ్ నుంచి మే 14th వరకు ఈ గార్డెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఉంటుంది క్లోజ్ చేస్తాం. అదే రకంగా మీరు యూరోప్ టూర్ ప్యాకేజ్ ప్రతి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు చెప్పేది ఏంటంటే 9 countries 13 days టూర్, 12 days టూర్ అంటారు. 13 days టూర్. దాంట్లో టులిప్ గార్డెన్స్ అనేది మే 14th వరకు ఉన్న దాంట్లో టులిప్ గార్డెన్స్ అనేది ఉంటుంది. మే 14th తర్వాత టులిప్ గార్డెన్స్ ఉండదు కాబట్టి దాని ప్లేస్లో మధురోధామ్ మినియేచర్ పార్క్ అనేది పెడతారు. లేకపోతే బెల్జియంలో మినియేచర్ పార్క్ ఉంటుంది. దాన్ని ఇంక్లూడ్ చేస్తుంది ట్రావెల్ ఏజెన్సీ. కానీ మేము సపరేట్ గ్రూప్ ఉన్నాం కాబట్టి మేము మా ట్రావెల్ ఏజెంట్కి చెప్పాము, మేము ఈ రెండూ చూడాలి. గార్డెన్ చాలా మంచిది, అద్భుతమైంది, లవ్లీ ఎక్స్పీరియన్స్. అదే రకంగా మధురాధామ్ మినియేచర్ పార్క్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాబట్టి రెండు చూడాలి అన్నాం. రెండు చూడాలంటే మళ్ళీ ఆమ్స్టర్డామ్లో 1 day ఎక్స్ట్రా స్టే చేయాలి. ఎస్, ఇది స్టే అన్నాం. స్టే 1 more day, 14 days పెట్టమన్నాం. టూర్ని మేము ఎక్స్టెండ్ చేస్తాం. అదే రకంగా ఈ రెండింటిని చూడాలి. అంత దూరం పోయిన తర్వాత ఒకదాన్ని చూసి ఒకదాన్ని ఎందుకు వదలాలి అనేది మా పాయింట్. ఇప్పుడు ఈ తులిప్ ఫెస్టివల్ అని చెప్తాం. ఇక్కడ తులిప్ ఫెస్టివల్ అని చెప్తాం నెదర్లాండ్స్లో. 23rd March నుంచి 14th May ఈ సంవత్సరం 2023లో. ఎక్కడంటే క్యూకెనఫ్ గార్డెన్స్లో. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లవర్ గార్డెన్, వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లవర్ గార్డెన్. ఆమ్స్టర్డామ్ అంటే నెదర్లాండ్స్ క్యాపిటల్ నుంచి కేవలం 40 నిమిషాల దూరమే. ఈ ప్రాంతంలో 80 acres ఉంటాయి ఈ గార్డెన్. చూడండి ఎంత విస్తీర్ణంగా. అదే రకంగా 7 million ఫ్లవర్స్ని బ్లూమ్ చేస్తారు. అంటే 70 లక్షల ఫ్లవర్స్ మనం చూస్తాం కరెక్ట్. అదే రకంగా 8 రకాల ఫ్లవర్స్, తులిప్స్. వినటానికే బాగుంది కదా. వినటానికి ఎంత బాగుందో మనం ప్రత్యక్షంగా చూస్తే చాలా ఆనందించాం. ల్యాండ్స్కేప్ ఫ్లవర్ బెడ్స్గా పెడతారు. ఇది చాలా అందంగా తీర్చి పెడతారు. అదే రకంగా మేము 3 hours పెట్టుకున్నాం మీరు చూడటానికి. మా ట్రావెల్ ఏజెన్సీ టైం ఇస్తారు, ఎందుకంటే మేము చాలా ప్రాంతం చూడాలి నెదర్లాండ్స్లో. సో 3 hours. కానీ యాక్చువల్లీ 5 hours ఉంటే చాలా బాగుంటుంది. 3 hours అంటే కొంచెం ఫాస్ట్గా ఇలా చూసి వస్తాం. 5 hours ఉంటే నెమ్మదిగా రిలాక్స్ అవుతూ ఇంకా ఎక్కువ ఫొటోస్ తీసుకుంటూ ఇంకా ఎక్కువ వీడియోస్ తీసుకుంటూ మేము రావచ్చు. కానీ బ్రహ్మాండమైన గార్డెన్ ఇది. రియల్లీ వీఆర్ వండర్ఫుల్. అంటే ఈ టైంలో చూడటం మే 10th అనేది ఆ రకంగా మేము డేట్ పెట్టుకుని నెదర్లాండ్స్ అనేది ప్లాన్ చేసాం. కాబట్టి వీ కుడ్ ఏబుల్ టు సీ దిస్ తులిప్ గార్డెన్స్. ఇది మా లైఫ్లో ఇది చిరస్మరణీయంగా ఉంటుంది. అదే రకంగా ఇది నేను చెప్పేది క్యూకెనఫే కాకుండా దేశంగా చూస్తే నెదర్లాండ్స్ ప్రపంచంలో కంట్రీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. 90% ఆఫ్ వరల్డ్ తులిప్ ఎక్కడంటే నెదర్లాండ్స్లో ఉంటుంది ప్రపంచం. అదే రకంగా లార్జెస్ట్ ఫ్లవర్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ నెదర్లాండ్స్. ఈ ప్రతి సంవత్సరం 4.5 billion తులిప్స్ అనేది పండిస్తారు వస్తుంటాయి మొత్తం దేశం. 4.5 billion తులిప్స్. అదే రకంగా కంట్రీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. 2008లో 6.18 billion ఎక్స్పోర్ట్ చేస్తే ఫ్లవర్ ఎక్స్పోర్ట్. 2022లో 11.5 billion అంటే యూరోస్, అంటే డబుల్ అయ్యి. సో ఫ్లవర్స్ అనేది ఒక ఇంపార్టెంట్ దేశంలోనే ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ కమోడిటీ. సో నెదర్లాండ్స్ దేశం మిస్ కాదు. యూరోప్ టూర్లో షుడ్ విజిట్ నెదర్లాండ్స్. దానికి 3 days ఇస్తే చాలా బాగుంటుంది. నెదర్లాండ్స్ అనే దేశం బిలో సీ లెవెల్లో ఉన్న దేశం. ఇది చాలా ఆశ్చర్యంగా వింటానికి. అదే రకంగా ఇక్కడ ఫేమస్
ఈ తులిప్ గార్డెన్స్ ఫ్లవర్స్తో పాటు విండ్ మిల్స్ చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. ఒకప్పుడు వ్యాపారాని కోసం వాడే విండ్ మిల్స్ ఈరోజు బాగుంటుంది చూడటానికి. కెనాల్స్ ఉంటాయి, లేక్స్, బ్రిడ్జెస్, సైకిల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సైకిల్స్ అయితే అసలు మొత్తం ప్రపంచంలో మొత్తం సైకిల్స్ ఎక్కువ వాడే దేశం నెదర్లాండ్స్, ఆమ్స్టర్డామ్ అని చెప్పచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ట్రామ్స్లో, బస్లో, సైకిల్స్లో అనేది జరుగుతుంటారు. చాలా